ఏపీ మాజీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మాకరవారపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అనంతరం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శించనున్నారు. అయితే రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రోడ్డు మార్గంలోనే జగన్ పర్యటిస్తారని వైసీపీ నాయకులు తెలిపారు. దీంతో విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ మాజీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అనంతరం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శించనున్నారు. అయితే రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రోడ్డు మార్గంలోనే జగన్ పర్యటిస్తారని వైసీపీ నాయకులు తెలిపారు. దీంతో విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో ప్రస్తుతం అనకాపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు వెళ్లి అక్కడ మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. రోడ్ షోలు కానీ లేకపోతే జన సమీకరణాలు కానీ పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ మీటింగ్లు కానీ చేయకూడదు. కేవలం ఓన్లీ మెడికల్ కాలేజీని సందర్శించి రావడం మాత్రమే రూట్ మ్యాప్ ఇచ్చినట్లుగా పోలీసులు అయితే వైసీపీ నేతలకు అయితే తెలియజేశారు. అయితే మొదట అనుమతులు నిరాకరించినప్పటికీ కూడా తరువాత ఏదైతే వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు అనుమతిని పోలీసులు ఓకే చేశారు. ప్రస్తుతం మరికాసేపట్లో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడ మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. అనంతరం మీడియాను అడ్రస్ చేస్తూ ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అడ్రస్ చేస్తారు. ఆ తరువాత ఆయన మళ్ళీ విశాఖపట్నం చేరుకుని విశాఖ కేజీలో కురుపాం గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఇటీవల కాలంలో వాళ్ళంతా కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. అనంతరం తిరిగి మళ్ళీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి చేరుకుంటారు. ప్రస్తుతం ఇది జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్. అయితే విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అత్యంత ఉత్కంఠగా అయితే మాత్రం నెలకొనుంది. మొదటి నుంచి కూడా దీని మీద ఒక పెద్ద రాజకీయ సమీకరణాలు జరిగాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఒక రాజకీయ చర్చ అయితే నడుస్తూ ఉంది. గత వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేయలేదు, వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అన్నది ప్రధానంగా ఆరోపణలు. అయితే అటువంటి ఏమీ లేదు. మెడికల్ కాలేజీలు మేము ఎంతవరకు నిర్మించాము, ఎంతవరకు వాటిని చేసాము అన్నది మేము ప్రత్యక్షంగా చూపించబోతున్నామని వైసీపీ ఈ పర్యటనని ఖరారు చేసింది. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో ఒక రకమైన రాజకీయ టెన్షన్ వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. జగన్మోహన్ రెడ్డి సాయంత్రం వరకు ఇక్కడ విశాఖపట్నం 4 గంటల వరకు ఉన్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే అంబుజా సిమెంట్ సంబంధించి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పోలీసు ఆంక్షల మధ్యన ఈ టూర్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది కొంత ఉత్కంఠత అయితే మాత్రం కలిగిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అనురాధ.